ముంబై గెలుపు ఒక్క గెలుపు పాయింట్స్ టేబుల్ని తలక్రిందులు చేసేసింది. ప్లే ఆఫ్ రేస్ని ఊహించని విధంగా రసవత్తరంగా మార్చేసింది. ఆన్ బాస్ పీబీకేఎస్ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో తెలుగు తేజం తిలక్ వర్మ అత్యద్భుతమైన బ్యాటింగ్ చేసి ఒంటి చేత్తో ముంబైని గెలిపించేశాడు. ఈ గెలుపుతో ఎంఐ ఏమీ ప్లే ఆఫ్ రేస్లోకి రాలేదు, కానీ పరువు నిలబెట్టుకోవాలని చేస్తున్న పోరాటంలో పంజాబ్ లాంటి స్ట్రాంగ్ టీంని చిత్తు చేసి ముంబై ఇండియన్స్ గౌరవాన్ని కాపాడారు. ముంబై స్టన్నింగ్ విక్టరీతో పాయింట్స్ టేబుల్లో తుఫాన్ వచ్చేసింది. ఆన్ బాస్ ఐపీఎల్ గ్రూప్ స్టేజ్ ఆల్మోస్ట్ ముగింపుకు వచ్చేసింది, కానీ ఇప్పటి వరకు కూడా ఏ టీం ప్లే ఆఫ్కి అర్హత సాధించలేదు. ఇక ఎంఐ ఎల్ఎస్జీని వదిలేస్తే మిగిలిన అన్ని టీంలకి ఇప్పటికీ ప్లే ఆఫ్కి చేరే అవకాశం ఉంది. ఈ సీజన్లో అందరినీ షాక్కి గురి చేసిన టీం ఏదైనా ఉంది అంటే అది పంజాబ్ కింగ్సే. ఎందుకంటే పంజాబ్ ఫస్ట్ హాఫ్లో ఓటమి ఎరగని టీంగా చరిత్ర సృష్టించింది. 7 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కేకేఆర్తో మ్యాచ్ వర్షార్పణమైంది. దాంతో 7 మ్యాచ్లు పూర్తయ్యేసరికి పీబీకేఎస్ 13 పాయింట్స్తో ఎవ్వరికీ అందనంత ఎత్తులోకి వెళ్ళిపోయింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. సెకండ్ హాఫ్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో ఒక్కటంటే ఒక్క విజయం సాధించలేకపోయింది పీబీకేఎస్. ఎంఐతో ఓటమి తర్వాత పంజాబ్ పాయింట్స్ ఇప్పటికీ 13 దగ్గరే ఆగిపోయింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్ గెలుపు గర్వంతో అతి చేసింది. పీబీకేఎస్ సోషల్ మీడియా టీం చాలా అగ్రెసివ్గా మిగతా టీంలను తక్కువ చేసి మాట్లాడింది. ఆర్సీబీని అవహేళన చేసింది, ఆర్ఆర్ని ఇన్సల్ట్ చేసింది. కానీ ఇప్పుడేమైంది? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? గెలుపు గర్వం తలకెక్కించుకున్నారు. ఇప్పుడు అన్ని టీమ్స్ వాళ్ళ తల పొగురిని పాతాళంలోకి దించుతున్నారు. విజయం మనలో హుందాతనాన్ని పెంచాలి కానీ గర్వాన్ని కాదు. ఆర్సీబీని హేళన చేశారు, కానీ ఆర్సీబీ ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉంది 16 పాయింట్స్తో. కానీ పీబీకేఎస్ 13 పాయింట్స్తో 4వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ స్థానానికి కూడా గండి పడడం గ్యారంటీ. దానికి కారణం పంజాబ్ 12 మ్యాచ్లు ఆడి 13 పాయింట్స్తో నిలిచింది, కానీ సిఎస్కే 11 మ్యాచ్లు మాత్రమే ఆడి 12 పాయింట్స్తో నిలిచింది. అటు ఆర్ఆర్ కూడా 11 మ్యాచ్లు ఆడి 12 పాయింట్స్తో 6వ స్థానంలో ఉంది. ఈ 2 టీంలు తర్వాత ఆడే తమ 2 మ్యాచ్ల్లో గెలిస్తే పంజాబ్ 4వ స్థానం నుండి డైరెక్ట్గా 6వ స్థానంలోకి పడిపోతుంది. ఒకవేళ ఇదే జరిగితే పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు కూడా గల్లంతయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చెన్నై, రాజస్థాన్ తమ మిగిలి ఉన్న 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచినా 16 పాయింట్స్కి చేరుకుంటాయి. ఆల్రెడీ ఆర్సీబీ జీటీ 16 పాయింట్స్తోనే టాప్ 2లో ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా హైదరాబాద్ టీం కూడా 16 పాయింట్స్కి చేరుకుంటుంది. కానీ పంజాబ్ టీం మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒక్కటి ఓడినా 15 పాయింట్స్తో నిలిచి ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి పంజాబ్ ప్లే ఆఫ్ చేరాలంటే ఖచ్చితంగా 2 మ్యాచ్లు గెలవాల్సిందే. బట్ పంజాబ్ నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఆడనుంది. ఆర్సీబీ ప్రస్తుతం పీక్ ఫామ్లో ఉంది. కింగ్ కోహ్లీ కూడా కిర్రాక్ సెంచరీతో కలకత్తాని మట్టి కరిపించి మంచి ఊపులో కనిపిస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్సీబీని ఓడించడం, దట్టు వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయి చెతికెలబడ్డ పంజాబ్కి అతి కష్టమైన పనే అని చెప్పాలంటే ముంబై ముందే నిలబడలేక చేతులెత్తేశారు. ఇక ఆర్సీబీ ముందు నిలబడగలరా? నిలబడి గెలవగలరా? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? పంజాబ్ ప్లే ఆఫ్కి చేరుకుంటుందా? మీ ఒపీనియన్లో ప్లే ఆఫ్కి చేరే ఆ 4 టీమ్స్ ఏవో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.